హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ పోరగాన్ల అడ్డా. ఎట్లా దోస్తులు నేనైతే కిరాకున్నా. సో చాలా రోజుల తర్వాత కదా మళ్ళీ ముందుకైతే వచ్చేసిన. ముచ్చట ఏంటంటే ప్రస్తుతం అయితే ఊరు చివరికి అయితే వచ్చేసినాం. ప్రజెంట్ నేను ఉన్నదైతే ముకునూరు విలేజ్ అన్నట్టు, ముకునూరు శివార్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుండి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే గుట్ట కనబడుతుంది కదా, ఆ గుట్ట దగ్గర చెరువు అయితే ఉన్నది. చెర్ల చేపలు పట్టనే కదా పోతున్నాం. ఇదిగో తమ్ముడు, నేను, వీళ్ళ డాడీ, ఇంకో 2-3 ఉన్నారు. సో అక్కడ చెరువు ఎలా ఉంటుంది, ఆ విజువల్స్ సో మొత్తం లాగలో చూపెట్టబోతున్నా. ఇక లేట్ ఎందుకు, ఇక వెళ్దాం. టైం వచ్చేసి అయితే 4 అవుతుంది అంతేగా, కానీ ఎండ అయితే బీభత్సం కొడుతుంది. ఇక అందుకే సింగ్ లేక తయారైనా. ఇక లేట్ ఎందుకు, మరి వెళ్దాంపా. బండి అయితే స్టార్ట్ చేయాలి. ఎండలో అయితే స్టార్ట్ అయినాం. చూడాలి మరి ఆ చెరువు ఎలా ఉండబోతుందో. అయితే ఈ ఊరికి చెరువు లేదు కావచ్చు అనుకున్నా. ఒకప్పుడు ఇప్పుడు మనం పోయే ప్లేస్ అయితే పాత ఊరు అంట. ఒకప్పుడు ఆ ఊరు అక్కడ ఉండేనంట. తర్వాత అక్కడ నుండి కొంచెం ఇటనే వచ్చి కట్టుకున్నారు. సో ఆ ప్లేస్లో అయితే చెరువు అయితే ఉంది. చూద్దాం మరి చేపలు ఎన్ని పడతాయో, చిన్న చిన్న రొయ్యలు కూడా పడతాయి అంటారు. మరి రొయ్యలు కూడా చూడాలి. చూస్తుర్రా దోస్తులు, బయట అయితే వచ్చే ఎండ, అడవి రోడ్డు పడ్డాం కానీ అయితే చల్లగా ఉన్నది, శాంతంగా ఉన్నది. కానీ ఎండే కొడుతుంది, కానీ కొద్దిగా బెటర్గా ఉన్నది. అడవి రోడ్డు కదా. సో అదే ఇప్పుడు డాంబర్ రోడ్డు గిట్లా అయితే ముఖం మొత్తం మాడిపోయేది. సో ఎట్లా మాడిపోతుంది, కానీ అడవి రోడ్డు కొద్దిగా ప్రయాణం కొద్దిగా చల్లగా ఉంటుంది అన్నట్టు. సో ఎండైతే బాగా కొడతానే. మీరైతే 46-47 కొడుతున్నా డిగ్రీలు. సో జాగ్రత్త. దోస్తులు మొత్తానికైతే మేమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఒక్కొక్కరు అయితే ఇక రెడీ చేస్తుర్రు. మొత్తం దోమతీరలు తెచ్చారు. చిచ్చాడు కూడా మొత్తం రెడీ చేసిండు. తమ్ముడు అయితే అప్పుడే బట్టలు ఇప్పలు లోపల మునిగిండు. ఏం చేస్తాను, పురుగులాడుతానువా? తమ్ముడు అయితే కింద బుడ్డలో అయితే పురుగులాడుతాడు. అటు దొరుకుతాయి తమ్ముడు? తిరిగి ఉన్నాయి అనుకుంటాను. ఇగో చూస్తుర్రా, మొత్తానికైతే విష్ణుగాడు కూడా లోపలికి పోమంటే వీడియో తీస్తాననేసరికి టీషర్ట్ ఇప్పలేదు. మరి మామూలు సిగ్గు కాదు. అటైతే రాంగాడు లోపల దాకానే పోయిండు. తగులుతానే పెద్ద పెద్ద పడతాయా బాబాయ్? విష్ణు నిగ్గుతలేడు. సక్సెస్ఫుల్గా ఒకటి లేపుతాను. మరి 2 కేజీలు. ఎందుకు? ఫస్ట్ సారి లోపలికి పోయి బయటకు వచ్చేసరికి ఇన్ని పడ్డాయి చేపలు, చిన్న చిన్న బుడ్డ బరకలు ఇవన్నీ. అయితే అందులో రొయ్యలు ఉన్నాయి కదా, చిన్న చిన్న రొయ్యలు. కవర్ అయితే నింపుడైతే అయితే చిన్న చేపలేనా? బుడ్డ బరకలు అంటే అంతేనా? కొరసేలా? ఓకే. విష్ణుగాడు కూడా లేపుతాడు. మరి ఎగురుతానే అత్త ఎందుకు రావు? చూద్దాం. Ya,
మొన్న వచ్చినట్టు ఇవాళ కూడా వస్తాయి చేపలు రావుగా. ఏ చేపలు అవి చూపి. ఆహా. ఇప్పుడు పొరుచు చేపల కన్నా ఈ చేపలు బాగుంటాయి టేస్ట్. అవి చేదు ఉంటాయి కదా చిన్నవి. మొత్తాన్ని పెద్ద సాధించేయండి. పొరిసేనా. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 2 గంటలకు వచ్చారు. బాగానే చేపలు పట్టినాయి. తక్కువనే కదా ఇవి. ఏం లేదు, అవి మొత్తం మట్టి మట్టి ఉన్నాయి. అవి కడగలేవు. ఆ బకెట్ మూద్ది. కిచ్చూరులోనే రొయ్యలు ఉంది. పెద్ద పెద్ద ఎడతారుగా మొత్తానికైతే. ఇక మొన్న అన్నట్టు ఉంటే ఆ రోజు వస్తారు. ఆ రోజు వచ్చుడేనే రోజు పట్టుడేనే. సంచి పైకి 2 కేజీలు. దొరికిందా ఇసురు? ఓకే. మొట్ట మొట్ట